మా ఆఫీస్లో ఉండే ఒకే ఒక బెనిఫిట్ ఫ్రీ ఫుడ్. డైలీ నార్మల్ లంచే మిస్ అవ్వము, అలాంటి స్పెషల్ లంచ్ అంటే మామూలుగా ఉండదు. ఇలా ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని యాజ్ యూజువల్ లేట్గా వెళ్ళామన్నమాట. మనం ఎంట్రీ ఇచ్చే టైంకి అన్నీ ఎంటీ అయిపోయాయి. డెకరేషన్ మాత్రం అదరగొట్టేశారు. ఆ లైటింగ్, కర్టెన్స్, స్టాఫ్స్, హడావిడి ఏదో ఒక 5 స్టార్ రేంజ్లో ఉంది అంతా. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే పెట్టారు, కానీ మనం అవన్నీ ఎందుకు తింటాం చెప్పండి. ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా మెనూ అంతా చూసేసి చివరికి బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా బిర్యానీ కోసం వెతుకులాట. మనకున్న మొహమాటానికి అది ఏ బిర్యానీయో అడిగేంత సీన్ లేదు. ఏ బిర్యానీ అయితే ఏంటి, పీసెస్ తీసి పక్కన పెట్టి రైస్ తినే బ్యాచ్ మనం. నెక్స్ట్ ఇంకా సలాడ్ సెక్షన్ అంతా చాలా హెల్దీగా ఉందని చెప్పి స్కిప్ చేసేసాం. ఇక్కడైతే మనకు కావాల్సిన స్వీట్, పాస్తా, కర్డ్ రైస్, రాజ్మా, ఫ్రైడ్ రైస్, క్వినోవా ఇంకా చాలా ఉన్నాయి. ఇది రస్మలై అయితే కాదు, ఏదో యాపిల్తో చేసిన డిజర్ట్. ఇక లైవ్ సెక్షన్లో అయితే మోమోస్ అండ్ ఐస్ క్రీమ్ పెట్టారు. ఇంకా ఫినిషింగ్ టచ్ కోసం చాట్ ఐటమ్స్, కిల్లీ, ఇంకా ఏవో డ్రింక్స్ పెట్టారు. ఇది రోజ్ మిల్క్ అనమాట. కలర్ చూసి టెంప్ట్ అయి తీసుకున్నా, మొత్తానికి అయితే బిస్కెట్ అయింది. ఇది చూసి అయితే బీట్రూట్ జ్యూస్ ఏమో అనుకున్నా, కానీ తాగిన తర్వాత తెలిసింది కాదు, గ్రేప్ జ్యూస్ అని. ఇక లంచ్ ఫినిష్ అయ్యాక బయట ఒక రౌండ్ వేద్దామని చెప్పి కిందకు వచ్చేసాం. ఏవో స్టాల్స్ అండ్ గేమ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ పైన ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారో కింద కూడా మళ్ళీ అవే పెట్టారు. అడిషనల్గా కాటన్ క్యాండీ, ఇడియప్పం, ఇంకా కొన్ని ఐటమ్స్ ఏవో పెట్టారు. ఇంతకీ ఆఫీస్ అంటున్నాను, కానీ ఏ ఆఫీసో చెప్పలేదు కదా, అది మీరే గెస్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్ మా ఇంటి కథలు. నో ఈశ్వరి టాకీస్. మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.